నమస్తే, వెల్కమ్ టు B1 న్యూస్. నేను మీ సౌమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్. ఆయనతో మాట్లాడబోతున్నాం. యాక్చువల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఎట్లా జరిగిన ఎన్నికలు అండ్ ఎవరు రాబోతున్నారు అండ్ ఓటింగ్ ఎలా జరిగింది, ఈ రాజకీయ విషయాలు మొత్తం మాట్లాడబోతున్నాము. ఆయన మరెవరో కాదు, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఒక్కసారి మాట్లాడదాం. పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎట్లా జరిగాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జేపీ సార్. నమస్తే సౌమ్య. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్లో సార్, మీకు 2 రాష్ట్రాలు చూసినప్పుడు ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు సార్? 2 రకాలుగా చూడొచ్చు సౌమ్య. చాలా ఎక్కువగా హామీలు ఇచ్చారు అధికారం కోసం అని చెప్పాను. అన్నీ అమలు చేస్తే 1,20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అదనంగా ఖర్చు పెట్టేది. ఇప్పటికే తెలంగాణ చాలా బలంగా సంక్షేమాన్ని అందిస్తున్న రాష్ట్రం, గత ప్రభుత్వం కూడా. దాని మీద ఇంత పెద్ద ఎత్తున భారం పడేసరికి ఆర్థిక ప్రగతి కష్టమవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ రంగం ఎలాగో తంటాలు పడతారు. హైదరాబాద్ నగరం పెరుగుతున్నది, పెట్రోల్ పెడతారు, ఇది జరుగుతుంది. కానీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను బాగు చేయకుండా, పెట్టుబడులను ప్రోత్సహించకుండా, మరి తాను చేయాల్సిన పని తాను సమర్థంగా చేయకుండా ఉంటే ఆర్థికంగా ముందుకెళ్ళడం కొంచెం కష్టమవుతుంది. దాంతోపాటు ప్రభుత్వ ఖజానా ఇది లేని డబ్బులు హామీలు ఇచ్చారు కాబట్టి అప్పులు చేసి చేయాల్సి వస్తుంది. అప్పులు కూడా పరిమితి ఉంది, ఇష్టం వచ్చిన అప్పులు చేయడానికి లేదు. కాబట్టి ఆ రకంగా కష్టంలో ఉంటారు. అయితే ఒక మంచి సంకేతం ఏంటంటే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధిని కొనసాగిస్తాము, హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ పెట్టుబడిని ప్రోత్సహిస్తామని చెప్పని కనీసం ఆ సంకేతాన్ని ఇస్తున్నారు. కొంతవరకు బ్యాలెన్స్ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆర్థికంగా ఒక గాడిని పెట్టడం కోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మరి చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తే 3-4 ఏళ్ళు పట్టినా కూడా ఒక దారికి తీసుకురావచ్చు, లోటును భర్తీ చేయడం కోసం. అప్పుడు ఏమవుతుంది, నోట్లు గుద్దేస్తే కరెన్సీ ఎక్కువ చలామణి ఉండి మన దగ్గర ధరలు పెరుగుతాయి. కాబట్టి అది ఆపేశారు. అప్పులు తీసుకోవాలి. అప్పులకు పరిమితి ఒకటి ఉంటుంది. మనం కనుక ఆర్థికంగా క్రమశిక్షణ పాటించకపోతే అప్పులు సాధ్యం కాదు. దానికి జాతీయ స్థాయిలో రాజ్యాంగపరంగా నిబంధనలు ఉన్నాయి. అలాగే మార్కెట్లో కూడా మీరు అదే పనిగా ఎడాపడి అప్పులు చేసినట్టయితే మీకు అప్పులు తగ్గుతాయి, లేకపోతే వడ్డీలు పెరుగుతాయి. ఫ్రీ పాలసీస్ అనేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే లేవు కదా సార్? అంటే అన్ని రాష్ట్రాలు అదే ప్రామిస్ చాలా రాష్ట్రాలు ఆ పని చేస్తున్నాయి. తెలంగాణ ఏంటంటే కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఒక తీరున, తెలంగాణలో ఇప్పుడు ఒక తీరున బాగా శృతి మించింది. ఖచ్చితంగా సంక్షేమం అవసరం. నేను రోజు చెప్తున్నాను ఈ మాట. ఆధునిక ప్రజాస్వామ్యంలో, అందులో ఒక భేద దేశంలో తాత్కాలికమైన కష్టాలు తొలగించడం కోసం సంక్షేమాన్ని అమలు చేయకపోతే ప్రజాస్వామ్యం నడవదు. కానీ సంక్షేమమే పరిపాలన అనుకున్నట్టయితే, సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల్లాగా నడిపించకపోయినట్టయితే, అభివృద్ధి పక్క కుంటపడినట్టయితే, మౌలిక సదుపాయాలు లేకుండా, పెట్టుబడులు ప్రోత్సహించకుండా, చట్టబద్ధ పాలన లేకుండా ఉన్నట్టయితే నిరంతరం పేదరికం కొనసాగుతుంది. అప్పులు ఊబులు కూరుకుపోతుంది ఆ రాష్ట్రం, లేకపోతే ఆ దేశం. కాలక్రమేణా ఆర్థికంగా పతనం అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ఎక్కడుంది సార్? అంటే అభివృద్ధి ఎక్కడుంది అండ్ సంక్షేమం ఎక్కడుంది? అంటే గత ప్రభుత్వాన్ని తీసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పొరపాట్లు చేసినా కూడా సంక్షేమ అభివృద్ధి సమతూకాన్ని పాటించిన మాట వాస్తవం. అందుకే ఆర్థిక అభివృద్ధి రేటు కానీ తెలంగాణలో, హైదరాబాద్ నగర అభివృద్ధి కానీ మీకు కళ్ళకు కొట్టచోటు కనిపిస్తుంది. అందుకనే ఎన్నికల్లో ఓట్లు కూడా మీకు కనిపించింది. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి, గ్రామీణ ప్రాంతాలు అనుకూలంగా పడ్డాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి ఫలాలు మాకు ఇంకా అందుతాయన్న విశ్వాసం పూర్తిగా కలగలేదు. అభివృద్ధి ఫలాలు అందుతాయి, ఎందుకంటే ఒక ఆటుపోట్లు వచ్చినప్పుడు, పోటు వచ్చినప్పుడు మొత్తం పడవలన్నీ పైకి లేస్తాయి. కానీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువగా అభివృద్ధి ఫలాలు వెంటనే కనిపిస్తాయి. అందుకని పట్టణాలు ఒక రకంగా స్పందిస్తున్నాయి, నగరాలు ఒక రకంగా స్పందిస్తున్నాయి, గ్రామాలు ఒక రకంగా స్పందిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమతూకాన్ని పాటించాలి. అది పాటించినట్టయితే ఆర్థికంగా కొంత క్రమశిక్షణ పాటించి మరి పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వెళ్ళకుండా ఉంటే దీని నుంచి బయటపడుతుంది. హైదరాబాద్ నగరం బోర్డంత ఆదాయాన్ని సమకూర్చేటువంటిది, ఉపాధి కల్పన చేసేది, పెట్టుబడులు పెంచేది. కాబట్టి గత పాలకులు 30 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా కృషి చేశారు. ఓకే సార్, అర్బన్ రూరల్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని మీరు చెప్తున్నారు సార్. రూరల్ ఒకవైపు టోటలీ అంటే కాంగ్రెస్ వైపు ఉండిపోయింది. ఎక్కడ బీఆర్ఎస్ మిస్టేక్ చేసింది అనుకుంటున్నారు? రూరల్లో కూడా డెవలప్మెంట్ చేసింది కదా, అంటే రైతులకు సంబంధించే రైతు బంధు అని అన్నీ ఇచ్చింది సార్. అయినా సరే అసలు సంక్షేమాన్ని అందించారు. ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టుగా ఆ పోర్ట్ వచ్చినప్పుడు బోట్లన్నీ పైకి లేస్తాయి.
కానీ నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, నాకు మంచి ఆశ ఉందన్న స్థాయిలో ఆ మార్పు వెంటనే కనిపించదు. దానికి మన వ్యవస్థలో తప్పులు ఉన్నాయి. తెలంగాణ ఒకటే కదా, దేశం మొత్తానికి వర్తిస్తుంది. తెలంగాణ నుంచి పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లో ఫలితం ఒక తీరున, మిగతా ప్రాంతాల్లో ఫలితం ఒక తీరున కొట్టొచ్చినట్టు కనిపించింది. దేశంలో ఎంతవరకు ఎప్పుడు అలా కనిపించలే. అంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అభివృద్ధి ఫలాలు మహానగరాలకు మాత్రమే పరిమితమైనట్టయితే అత్యధికులు అభివృద్ధి కోసం ఓటు వేయరు, సంక్షేమం కోసం వేస్తారు. ఈ మాట నేను ఊరికే అంటలా, చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను. ఒక పేద దేశంలో, కేంద్రీకరించిన పరిపాలన ఉన్న దేశంలో అభివృద్ధి వల్ల నా పిల్లలు నేను బాగుపడతాం ఖచ్చితంగా అనే నమ్మకాన్ని కలిగించే పరిస్థితి లేనప్పుడు సంక్షేమాన్నే కోరతారు. సంక్షేమంతో అప్పుడు అభివృద్ధికి కూడా ప్రజల మద్దతు కావాలి, మెజారిటీ కావాలంటే అది నరేంద్ర మోదీ గారికి వర్తిస్తుంది, రాష్ట్రాలకు వర్తిస్తుంది, దేశానికి కూడా అదే సమస్య. మోదీ గారు కూడా బ్రహ్మాండంగా 400 సీట్లు గెలుస్తారనుకున్నారు. అది బహుశా సాధ్యం కాకపోవచ్చు. గెలిస్తే మెజారిటీ వచ్చిన అద్భుతమే, మూడోసారి గెలవటం అనేది. అది మోదీ గారు లాంటి చకచక్యం ఉన్న నాయకుడు కాబట్టి ఆ మేరకన్నా సాధించగలిగాడు. కానీ మెజారిటీ అభివృద్ధికి మెజారిటీ లేదు. పేదరికంలో కొట్టుకుపోతున్న సమాజానికి అభివృద్ధి అంటే ఏమిటో అర్థం, లేకపోతే దానివల్ల ఫలితం ఏంటో తెలిసే పరిస్థితి లేదు. మరి వారిని భాగస్వాముల్ని చేయాలి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. భాగస్వాముల్ని చేయాలంటే 3 ముఖ్యమైన పనులు చేయాలి. మొట్టమొదటిది మంచి ప్రమాణాల విద్య. చదువు కాగితం మీద అందరికీ అంచుతుంది. ఆధునిక యుగంలో ఇప్పుడు మీరున్నారు, మీరు బీటెక్ బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు, మీకు ఆసక్తి ఈ రంగంలో ఉంది, దీనిలోకి వచ్చారు. ఎందుకు రాగలిగారు? ఎప్పుడైతే పాఠశాల విద్య ఫౌండేషన్స్ బాగా ఉన్నాయో, ఎప్పుడైతే విద్య సరైనది మీకు పాఠశాలలో కాలేజీలో గట్టిగా అందిందో, ఊరికే కాగితమే డిగ్రీ కాకుండా మేధస్సు వికసించిందో, అప్పుడు మీ కళ్ళలను పండించుకునే అవకాశం మీకు దక్కుతుంది. మోడర్న్ టెక్నాలజీతో అవకాశాలు పెరుగుతాయి. అది పరిశ్రమలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్లో కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు అసలు పాఠశాల చదివే నాశనమైందనుకోండి, ఊరికే పాస్ కావటం, కాపీ కొట్టో బట్టి బట్టో తప్ప బుద్ధి వికసించదు అనుకోండి, వీళ్ళు ఆధునిక యుగంలో నాగళ్ళతో ఆదాయం వస్తుందా? గొంతలు తవ్వి గోతులు పూడిస్తే ఆదాయం వస్తుందా? ఏదో రకంగా బుద్ధిని ఉపయోగిస్తే ఆదాయం వస్తుంది. తెలివితేటలను దేవుడు ఇచ్చినా కూడా బుద్ధి ఉపయోగించే అవకాశం లేకపోతే లక్షలాది కుటుంబాలు, పేదరికంలో ఉన్నవాళ్ళు, ఏ పాపం ఎరగని పిల్లలు నష్టపోతున్నారు. కాబట్టి మొట్టమొదట మంచి ప్రమాణాల విద్య, పిల్లల బుద్ధి వికసించే విద్య, నైపుణ్యాన్ని ఇచ్చే విద్య. రెండోది చిన్న పట్టణాలు. ఎక్కడో మహానగరాలకి సుదూరంగా వలసపోయి అందరూ ఒకరు ఉండాలని చెప్పంటే మీరున్నారు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉండటం సరైనది. కానీ ఒక కార్పెంటర్ హైదరాబాద్కి రావాలా? ఒక ప్లంబర్ హైదరాబాద్కే రావాలా? పెద్దగా నైపుణ్యం లేని మనుషులు హైదరాబాద్లో మాత్రమే పనిచేస్తే ఇంకా మిగతా చోట్ల ఏమవుతుంది? వాళ్ళ బతుకులు ఏమవుతాయి? కోవిడ్ టైంలో మనం చూసాం, అందరూ పట్టణ గ్రామాల నుంచి వలసపోతే మహానగరాలకి తిరిగి వెళ్లాల్సి వస్తే కోవిడ్ ఆంక్షల వల్ల ఎంత నరకం అనుభవించారు. అదే ఎక్కడికక్కడ పట్టణాలు వచ్చినాయి అనుకోండి, అక్కడ 15,000 రూపాయల ఆదాయం నెలకు వచ్చినా కూడా ఇక్కడ 30,000తో సమానం, గౌరవంగా బతకచ్చు. చుట్టూ ఆలనా పాలన ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు ఇంకోటి ఉంటారు, కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు ఉంటారు. పల్లెటూళ్ళలో పని చూసుకుంటూ వ్యవసాయం మరొకటి, పట్టణంలో వ్యాపారం వృత్తితో చూసుకోవచ్చు, పిల్లల చదువు ఆరోగ్యం కాపాడుకోవచ్చు. కాబట్టి ఎక్కడికక్కడ పట్టణీకరణ కావాలంటే వందలాదిగా చిన్న పట్టణాలని చాలా కాన్షియస్గా అభివృద్ధి చెందుకు ఏర్పాటు చేయాలి. ఒకసారి మనం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి రవాణా ఏర్పాటు చేస్తే మిగతా అంతా ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటుంది. రియల్ ఎస్టేట్ వచ్చేస్తుంది, లేఅవుట్లు వస్తాయి, ఫ్లాట్లు వస్తాయి, మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఎంతసేపటికి హైదరాబాదే అనుకుంటే, లేకపోతే ఢిల్లీయో లేకపోతే బెంగళూరు, చెన్నై అనుకుంటే ఖచ్చితంగా ఈ దేశానికి చాలా ప్రమాదం అవుతుంది. ఇప్పటికి కూడా మనం 100కి 35 మందే పట్టణాల్లో ఉన్నారు. ఇప్పుడు బాగా ఉంటే 36, 37కి వచ్చుంటారు. ప్రపంచంలో పెద్ద దేశాల్లో ఇంత తక్కువ పట్టణీకరణ ఉన్న దేశం లేదు. ఆధునిక యుగంలో పట్టణీకరణ అంటే ఆధునికీకరణ అంటే అభివృద్ధి. కాబట్టి ఈ నమూనా మార్చాలి. మూడోది, వ్యవసాయ రంగంలో ఒక రిటైల్ చైన్స్ని తీసుకొచ్చి స్టోరేజ్ని బాగా పెంచి, ప్రాసెసింగ్ లాంటివి పెంచి వ్యవసాయానికి, పరిశ్రమలకి, పట్టణాలకు అనుబంధాన్ని పెంచాలి. ఈ 3 పనులు కనుక గట్టిగా చేసినట్టయితే అప్పుడు సమాజంలో మెజారిటీకి ఈ అభివృద్ధి వల్ల మా పిల్లలు బాగుపడతారు, మా జీవితాలు బాగుపడతాయి, మేము బెదరిక నుంచి బయటపడతాం, మేము గర్వంగా బతకగలుగుతాం, ఎవరితోనో పోటీ పడగలుగుతాం, నమ్మకం కలుగుతుంది. అది చేయకపోతే రాష్ట్రాలకి, జాతీయ స్థాయిలో కూడా మనం ఖచ్చితంగా చాలా సంక్షోభంలో కడతాం. మీరు చెప్పిన ఈ చైన్ని బిల్డ్ చేయాలంటే సార్, గ్రౌండ్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేయాలి? ఒక ప్రభుత్వం వస్తుంది సార్, స్టార్ట్ చేస్తుంది, ఇంకో ప్రభుత్వం రాగానే ఇది తప్పు అంటుంది, ఇంకోటి స్టార్ట్ చేస్తుంది. అక్కడే కదా మనం ఫెయిల్ అవుతున్నాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అందుకే మౌలికమైన విషయాల్లో మనకి ఏకాభిప్రాయం లేకపోతే మంచి ప్రమాణాల విద్య
ఊరికే కాగి స్కూల్ బిల్డింగ్లు కట్టడం విద్య కాదు, టీచర్లు పెట్టడం విద్య కాదు, జీతాలు ఇవ్వడం విద్య కాదు, మేధస్సు వికసించడం విద్య పిల్లలు. అలాగే పట్టణీకరణ. మనం ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో అన్నీ ఉండాలనుకుంటే హైదరాబాద్ పెరగాలి. హైదరాబాద్ మనం గర్వపడుతున్నాం ఇక్కడ ఉన్నామని చెప్పని. కానీ హైదరాబాద్తో పాటు చిన్న పట్టణాలు ఆ గ్రామాలకు దగ్గరగా పెరగకపోతే ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ ఉంటాం, లేకపోతే మరి సమాజం నాశనం అవుతుంది. కాబట్టి కొన్ని మౌలికమైన విషయాల్లో దేశంలో ఏకాభిప్రాయం కావాలి. మనం ఒకళ్ళనొకళ్ళు తిట్టిపోసుకుంటున్నాం తప్ప 180 మందికి పైగా ఇప్పుడు కూడా అసంఘటిత రంగంలో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు. రేపు పొద్దున భోజనాకుడు వస్తుంది తెలియని వాళ్ళు చాలామంది. అలాగే 165 మంది ఇంకా గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు. 145 మంది ఇంకా వ్యవసాయం మీద బతుకుతున్నారు. ఈ 3 కూడా చాలా పెద్ద అంకెలు. ఈ 3 అంకెలను అర్థం చేసుకోవాలి. దాన్ని మార్చకపోతే ఆధునికీకరణ లేదు. ప్రపంచంలో ఏ పెద్ద ప్రజాస్వామ్యంలోనూ ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఈ పరిస్థితులు లేవు. మనం ఆ దేశాలతో చైనాతో అమెరికాతో పోటీ పడాలనుకుంటున్నాం. మరి వాళ్ళ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి గతం నుంచి. దానికి ఏకాభిప్రాయం లేకపోతే నేను అసలు ఒక 30 ఏళ్ల పాటు 91 నుంచి ఒక 20 ఏళ్ల పాటు కనీసం దేశంలో ఆర్థిక అభివృద్ధి ఆర్థిక క్రమశిక్షణ విషయంలో చాలా ఏకాభిప్రాయం ఉండేది. అందుకే వాజ్పేయి ప్రభుత్వం వచ్చినా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చినా, వాజ్పేయి గారికి ముందు ఆ నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని మౌలికమైన విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నది. గత 5-10 ఏళ్లుగా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకి ఇంత పెద్ద పార్టీ, ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశ అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ అది అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు, తర్వాత మాంటెక్ సింగ్ ఆలవల్లియ గారు, రంగరాజన్ గారు వీళ్ళంతా ఏంటంటే ఆర్థికంగా కట్టుదిట్టంగా ఉండే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది కనిపించట్లా. కాబట్టి పార్టీలు ఏవైనా కూడా అధికారంలోకి ఎవరొచ్చినా కూడా 2 ప్రధాన పార్టీలు, అన్ని మౌలిక పెద్ద పార్టీలు కూడా ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలంగా అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, ఈ 3 విషయాల్లో కనుక మనకు స్పష్టత లేకపోతే ప్రజాస్వామ్యం కారణంగా మనం చాలా అల్లకల్లోలం అవుతాం. ఎస్ సార్. ఇప్పుడు పక్క పాలిటిక్స్ గురించి మాట్లాడదాం సార్. సార్, కాంగ్రెస్ పార్టీ ఎలా చేసింది అనేది మీరు ఇప్పటివరకు చెప్పారు, ఏం చేయాలి అనేది కూడా చెప్పారు సార్. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చాయి. సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది? ఇప్పుడు ఈ 6 నెలల పాలన అది రెఫరెండం అవుతుందా? అంటే రెఫరెండం అని అనలేం, కానీ మన దేశంలో సౌమ్య లోక్సభ ఎన్నికలు లోక్సభ కోసం జరగవు. ప్రజలు ఓటేసేది లోక్సభ కోసం కాదు. 185 మంది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తారు. ఆ ప్రభుత్వం బాగుంది అనిపిస్తే వాళ్ళకి అసెంబ్లీ, లోక్సభ, పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా అదే రకంగా వేస్తారు. నిజంగా లోక్సభ పని వేరు, రాష్ట్ర ప్రభుత్వం పని వేరు, పంచాయతీలు, మున్సిపాలిటీ పని వేరు. కానీ నాకు అవగాహన లేదు. అందుకనే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే నేను చాలా దానికి వ్యతిరేకిస్తున్నాను. అది తప్పని కాదు. అసలు ఓటు ఎందుకు వేస్తున్నామో, ఎవరికి వేస్తున్నామో, నేను ఓటేసిన వాళ్ళు ఏ పని చేయాలో అర్థం కాకుండా మనం ఓటేసిస్తే ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలన్నా, ప్రజాస్వామ్యం వికసించాలంటే కన్ఫ్యూజన్ మరింత పెరగాలన్నా, ఇది ఆలోచించట్లా ఈ దేశంలో. కాబట్టి రెఫరెండం అని కాకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుకూలత బాగుంది, బాగా చేస్తున్నారని భావం కలిగితే వాళ్ళ పక్కనే ఓట్లు పడే అవకాశం ఉంది. ఏ రాష్ట్రమైనా అది వర్తిస్తుంది. ఓకే. అలా కాదు అనుకుంటే దానికి వ్యతిరేకంగా పడతాయి. అయితే కొంత ఒక 3-4% ముఖ్యంగా మోదీ గారు లాంటి ప్రభావశీలమైన నాయకుడు జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు ఒక 3-4% దానికి అతీతంగా పడతాయి. అందుకనే మీరు 2009లో లోక్సభ ఎన్నికలు చూసినా, లేకపోతే 2014-19లో లోక్సభ ఎన్నికలు చూసినా కూడా రాష్ట్రాల్లో ఆ పార్టీలకు పడ్డ ఓట్ల కంటే మరి ప్రధానమంత్రి గారి పార్టీకి ఆనాడు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఎవరంటే వారి పార్టీ కొంచెం ఎక్కువ ఓట్లు పడ్డాయి. 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు అక్కడెక్కడ. కానీ అసెంబ్లీకి పడ్డ ఓట్ల కంటే లోక్సభకి ఎక్కువ పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి. అది 3-4% ఉంటుంది. అది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంచేత ఖచ్చితంగా రాష్ట్రంలో 5-6 నెలల పాటు ఉన్నారు కాబట్టి కొంతమేరకు ఈ పనితీరు మీద తీర్పు ఇచ్చినట్టు కాకపోయినా దాని ప్రకారమే ఓట్లు పడే అవకాశం ఉన్నది. బీజేపీ గురించి ప్రస్తావించారు కాబట్టి సార్, బీజేపీ ఎస్పెషల్లీ గ్రౌండ్ లెవెల్లో కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో రూరల్ వాళ్ళు కూడా మోడీకే వేస్తాం అన్న మాట మాట్లాడింది సార్. సార్, రియల్లీ బీజేపీ పార్టీ అంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిందా? మరి మొన్న ఎందుకని ఆ ఇంపాక్ట్ చూపెట్టలేదు, లోక్సభలో ఎందుకని చూపెడుతోంది సార్? అంటే నేను ఇందాక చెప్పాను, అసెంబ్లీ, లోక్సభ పెద్దగా తేడా చూడరండి, కానీ 20% మంది చూస్తున్నారు. ఆ చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ వేరువేరుగా జరిగినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో బహుశా బీజేపీ అనే భావం చాలామందికి ఉండొచ్చు. ఎందుకంటే ఈ గత 10 ఏళ్ళుగా మీరు చూసినట్టయితే పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టండి,
మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు కానీ, రైల్వేలు కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కానీ, అలాగే మన దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద కనిపించకపోవచ్చు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో గతంలో ఇంత బలంగా సంక్షేమం లేదు. ఈ డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సంక్షేమంలో ఎక్కడ అవినీతి లేకుండా, లీకేజెస్ లేకుండా, చెరు మనిషికి అందేట్టుగా మరి రోజు వాళ్ళు అంకెలు చెప్తున్నారు. ఎవరు దాన్ని కాదనలేకపోయారు ఇప్పటిదాకా. మీకు జనధన్ అకౌంట్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే టాయిలెట్ నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు. మరి మన రాష్ట్రం నుంచే వాళ్ళు అరువు తెచ్చుకున్నారు. ఈ రైతు బంధు లాంటిదే ఇక్కడ పిఎం కిసాన్ అమలు చేయడం కావచ్చు. అలాగే మన రాష్ట్రం నుంచి మళ్ళీ తీసుకెళ్లారు ఆరోగ్యశ్రీ బదులు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ అన్నారు, అది దాని అమలు కావచ్చు, మిగతావి కావచ్చు. చాలా సమర్థంగా మొట్టమొదటిసారిగా ఉత్తర భారతంలో వాళ్ళు చేస్తున్నమాట వాస్తవం. రెండోది, అవినీతిని గురించి పెద్దగా ఆరోపణలు లేవు. అవును, వ్యవస్థ మొత్తం నీతివంతమైందని కాదు, ఎందుకంటే వ్యవస్థలో మార్పులు రావాలి. కానీ ఉన్నంతలో పరిపాలనలో ఈ రకరకాల స్కామ్స్ అంటాం మనం, కుంభకోణాలు, అలాంటివి ఉన్నట్లేదు. మూడోది, చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఎప్పుడు లేనంతగా పెట్టుబడి ఉన్నాయి. కాబట్టి 4 రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించింది. పార్టీలకు అతీతంగా మనం ఒప్పుకోవాలి. ఒకటి, ఆర్థిక క్రమశిక్షణ, దుబారా ఖర్చు లేకుండా మనం వీలున్నంత మేరకు పెట్టుబడులుగా పెట్టడము, అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉండము. 2, మౌలిక సదుపాయాల కల్పన. మన స్వతంత్ర భారత్ చేతులు ఎప్పుడు లేనంత స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. 3వది, పెట్టుబడులకు ప్రోత్సాహం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రోత్సాహం లభిస్తున్నది. 4వది, బ్యాంకులు. 7-8 ఏళ్ల క్రితం బ్యాంకులు చాలా దీనావస్థలో ఉన్నాయి. బాగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, బకాయిలు ఉండిపోయి డబ్బులు తిరిగి రాక ఇష్టం వచ్చినట్టుగా అప్పులు ఇచ్చేసి రాజకీయ ఒత్తిళ్ల వల్ల వగైరా గతంలో అవి తిరిగి రాక 4,15,000 కోట్ల రూపాయలు మన ఖజానా నుంచి బ్యాంకులకు ఇవ్వాల్సి వచ్చింది బ్యాంకులను కాపాడడం కోసం. కానీ ఈ సంవత్సరం బ్యాంకులు 3 లక్షల కోట్లు నికర లాభాన్ని ఆర్జిస్తున్నాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్క సంవత్సరంలోనే. అప్పుడు 12.5% బకాయిలు ఉన్నది, ఇప్పుడు 2% పడిపోయినాయి. కాబట్టి ఈ 4 రంగాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం బాగా చేసింది. అది అలాంటి ఫలితాలు పెద్దగా పూర్వం చూడలేదు కాబట్టి బహుశా ఆలోచించే వాళ్ళకి అనుకూలత ఉంటుంది. కానీ నేను ఇందాక చెప్పాను, అభివృద్ధి ఫలాలు సామాన్యులకి మారుమూల గ్రామాల్లో అందేందుకు ఏర్పాట్లు ఇప్పటికీ ఈ దేశంలో జరగలేదు. అది జరిగేదాకా అభివృద్ధికి ఓటుపడడం చాలా కష్టం. ఈసారి మోదీ గారు ఆయనకున్న నాయకత్వ లక్షణాల వల్ల, చేసిన పని వల్ల మెజారిటీ వచ్చినా కూడా అనుకున్నట్టుగా అఖండ మెజారిటీ రావడం కష్టము, ఉన్న కొద్దికి కష్టం అవుతుంది. కాబట్టి అభివృద్ధి నమూనాన్ని మనం మార్చాలి. వేగంగా అభివృద్ధి చేస్తున్నాను, నేను పూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను. ఆర్థిక క్రమశిక్షణ కానీ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడి ప్రోత్సాహం కానీ అవసరం, కానీ చాలవు. చిన్న పట్టణాల అభివృద్ధి, విద్యా నైపుణ్యం మీద బట్టిగా దృష్టి పెట్టడము, వ్యవసాయాన్ని పూర్తిగా ఆధునికీకరించడం, ఈ 3 పనులు చేయకపోతే అభివృద్ధిలో చాలామందికి భాగస్వామ్యం ఉన్నట్టు కనిపించదు. అది లేకపోతే ఎన్నికల్లో ఓట్లు పడవు. మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. ఓకే సార్, వీళ్ళు ఎన్ని సీట్లు గెలవచ్చు సార్ బీజేపీ? నేను దానిలోకి వెళ్ళను, ఎందుకంటే నేను అంచనా వేయలేను, అనవసరం కూడా. ఇది ఇప్పుడు ఓట్లు నిక్షిప్తం అయిపోయినాయి. మరి ఎల్లుండి మిగతా చోట్ల 57-56 అయిపోతాయి. ఇంక ఇవన్నీ ఊహాగానాలు, పందాల కోసం తప్పితే, కాలక్షేపం కోసం చర్చ తప్పితే ఎందుకు ఉపయోగం ఉంటుంది? చూద్దాం ఏమవుతుందో. ఎస్ సార్. బీఆర్ఎస్ లాస్ట్లీ సార్ బీఆర్ఎస్ ఇంత భయంకరంగా 10 years ఒక లెజెండ్ లాగా మొత్తం రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీ అసలు ఉంటుందా ఉండదా అన్న దగ్గరికి వచ్చింది సార్. మీకేమనిపించింది సార్? అంటే ఇంత పతనం అవుతుందని మీరు నిజంగానే ఎక్స్పెక్ట్ చేసిరా? మీరు గమనిస్తే సౌమ్య, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఎన్నికలకు 1 సంవత్సరం ముందు బీజేపీ హవా బాగా కనిపించింది. అవును. ఉదాహరణకు ఉప ఎన్నికల్లో మునుగోడు కానీ, లేకపోతే హుజరాబాద్ కానీ బీజేపీ నెంబర్ 1, నెంబర్ 2 పార్టీగా ఉంది, కానీ కాంగ్రెస్ లేకుండా పోయింది. నేను ఆనాడే చెప్పాను, జరగబోయే పోటీ బీఆర్ఎస్కి ఇంకో పార్టీకి కాదు, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఎవరు 2వ పార్టీగా నిలబడతారని చెప్పాను. 3వ పార్టీగా ప్రజల మనసులో ఎవరుంటే వాళ్ళు పోతారు. ఏమైంది అన్నాడు, బీజేపీ 2వ పార్టీగా వస్తుంది అనుకున్నది ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఏ కారణం ఉన్నా కానీ 3వ పార్టీగా ప్రజల మనసులోకి వచ్చింది. కాబట్టి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగింది. ఇప్పుడు ఏమైంది, 5-6 నెలల్లో బీఆర్ఎస్ కాదు బీజేపీ 2వ పార్టీ అని ప్రజల మనసులో కనిపిస్తున్నది. మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా పోటీ మొదటి 2 పార్టీల మధ్య ఉంటుంది. 3వ పార్టీగా ప్రజల మనసులో ఎవరున్నా సరే వాళ్ళు కాలక్రమేణా తగ్గిపోతారు. ఒకవేళ ప్రజల్లో చాలామందికి వాళ్ళ పట్ల సానుభూతి ఉన్నా కూడా ఓట్లు పడవు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చూడండి, బీజేపీ సొంతంగా పోటీ చేస్తే, కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు పడితే ఎంత కష్టపడ్డా కూడా
మన ఎన్నికల వ్యవస్థలో ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమే. కాబట్టి చూస్తూ చూస్తూ ఓడిపోతామని తెలిసి ఆ పార్టీకి ఓటు వేయరు. అంచేత ఈ పార్టీల బాధ అంతా కూడా ఏంటంటే కనీసం 2 పార్టీల్లో మనం ఉండాలి. 3వ పార్టీగా ప్రజల మనసులో పడ్డామంటే పోయినట్టే లెక్క. ఇప్పుడు ప్రస్తుతం బహుశా చాలామంది చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ 3వ పార్టీగా ప్రజలకు అనిపిస్తున్నది. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ పార్టీ అనిపించినట్టుగా. దానికి కారణంగానే చాలా వేగంగా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఎస్ సార్. ఏ ఇష్యూస్ ప్రభావం చూపించాయి అనుకుంటున్నారు సార్? ఒకటి ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏంటంటే సార్, మీరు కూడా ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఎంత భయంకరంగా అంటే రోజుకో ఎపిసోడ్ లాగా రోజు కన్ఫెషన్స్ ఏవేవో చెప్పారు, ఏంటేంటో చెప్పారు, అవి రియల్లా కాదా అనేది తర్వాత విచారణలో తేలుతుంది సార్. సార్ మీకేమనిపించింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యవస్థలో జరిగింది అంటే అది ఎంత పెద్ద మిస్టేక్ సార్? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో తప్పులు జరుగుతున్నాయి దేశంలో, బడుతున్నవాడిదే బరిగా ఉన్నది. కానీ ఎక్కడో చోట దానికి హద్దు పెట్టకపోతే నాయకత్వంలో ఉన్నవాళ్ళు దీని ఒక యుద్ధంలాగా భావించినట్టయితే, మన ప్రత్యర్థుల్ని శత్రురాజులుగా భావించినట్టయితే, ప్రాణమొడ్డిన అధికారం రావాలా, ప్రాణం తీసిన అధికారం పొందాలా, ఇక స్వేచ్ఛ ప్రజాస్వామ్యం నాగరికత లేదనుకున్నట్టయితే చాలా ప్రమాదాలు జరుగుతాయి. కేసీఆర్ గారు చాలా అనుభవం ఉన్న నాయకుడు, సమర్థన నాయకుడు. మరి అంత అనుభవం ఉన్న నాయకులు రాజ్యాంగంలో తొక్కిపెట్టేసి ఏదో పదవే శాశ్వతం అన్నట్టుగా కనీస ప్రమాణాలను పాటించుకున్నట్లు నిజంగా జరిగినట్టు చాలా దురదృష్టవాలు. అంచేత మనం ఈ సమాజం అంతరికి కనువిప్పు కావాలి. ఎవ్వరి కూడా అధికారం శాశ్వతంగా మనందరికీ తెలుసు ఆ సంగతి. ధర్మరాజుని యక్ష ప్రశ్నలు మీరు విన్నారో లేదో, మీ తరానికి పెద్దగా గుర్తుండకపోవచ్చు. వనవాసంలో ఉండగా, పాండవ వనవాసంలో ఉండగా ఒక మడుగులో అందరూ నీళ్లు తాగేసి తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారు. ధర్మరాజును ఇప్పుడు యక్షుడు అడుగుతాడు కొన్ని ప్రశ్నలు, సమాధానం సరిగ్గా చెప్తే వాళ్ళని బతికిస్తాను, లేకపోతే చచ్చిపోతారని చెప్పని ఒక ప్రశ్న అడుగుతాడు. అన్నిటికంటే విచిత్రమైనది ఏంటి మానవ జీవితంలో అంటే ధర్మరాజు చెప్తాడు, ప్రతి మనిషికి తాను చనిపోతానని తెలుసు, కానీ ప్రతి మనిషి అసలు నేను ఎప్పటికీ చావనన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అధికారం అనేది మన సొంతం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటే, మన ఎజెండా వారికి నచ్చితే, మన కుటుంబాలను వదిలేసి, మన సొంత సుఖాలని సొంత అవసరాలను వదిలేసి సమాజం కోసం పనిచేస్తామని ప్రతినిధులు ముందుకు వస్తే వాళ్ళకి ఓటిచ్చి అధికారాన్ని బదిలీ చేస్తారు ప్రజలు. అది మర్చిపోయి అధికారం శాశ్వతము, అధికారం స్వంతము, వ్యక్తిగతము, అధికారం మన అహంభావానికి నిదర్శనం అనుకున్నట్టయితే ఈ సమాజంలో ఏదో జరుగుతుంది. దానికి పరాకాష్ఠ ఈ ఉదంతం. ఈ ఫోన్ ట్యాపింగ్ కనుక ఇలా చట్టవిరుద్ధంగా ప్రజల హక్కుల్ని ప్రైవసీని కాలరాజ్ చేశారని చెప్పంటే దాన్ని ఖచ్చితంగా మనం తిరస్కరించాలి. ఇలాంటిది మళ్ళీ జరగకుండా గుణపాఠం చెప్పాలి. అరెస్ట్ అవుతారు, కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారు, లేదంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు, రకరకాలుగా వినిపిస్తుంది. మన దేశంలో సమస్య ఏంటంటే అరెస్టుని నేరానికి చేసినటువంటి శిక్షకి ప్రత్యామ్నాయంగా చూస్తున్నాం. మనకు అరెస్టులు కాదు కావాల్సింది, నిజంగా నేరాలు జరిగితే నేరాలు చేసే వాళ్ళు శిక్ష పడాలి, పూర్తి కావాలి. మన దేశంలో అది కానేకపోతుంది. 2G స్పెక్ట్రం గురించి బోల్డంత మాట్లాడాం, ఒక్కడే శిక్ష పడలేదు. అంత పెద్ద కుంభకోణం అని చెప్పి అనుకున్నాం 2G స్పెక్ట్రం, దేశమంతా కదిలింది, ఒక్కడికి ఈనాటి వరకు శిక్ష పడలేదు, ఒక్కడికి పడలేదు. నేను ఆనాడే చెప్పాను, ఇవంతే డ్రామాలయ్యా, వాడు అరెస్ట్ చేయలేదు మనకు అనవసరము, కనీసం ఇక్కడి నుంచి ఈ స్పెక్ట్రమ్ ఎలొకేషన్లో లంచం లేకుండా ఆపుదామని నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ స్పెక్ట్రమ్ని క్యాన్సిల్ చేసి, లైసెన్సులు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆక్షన్లు వేయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి అవినీతి ఆగిపోయింది స్పెక్ట్రంలో పూర్తిగా, కానీ శిక్షలు పడలా. మనకి చట్టబద్ధ పాలన లేని వ్యవస్థలో ఉన్నాం. ఇదంతా ఒక రాజకీయంగా ఏదో వాడు ఆయన ఉంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారు, బెయిల్ వస్తుందా లేదా, మన చర్చంతా బెయిల్ వస్తుందా లేదా మీద, శిక్ష పడిందా లేదా, నేరం రుజువైందా లేదా కాదు. కాబట్టి దీని నుంచి కొంచెం పెరగాలి. మనం ఇంకా పాతకాలంలాగా ప్రవర్తిస్తున్నాం, ఫ్యూడల్ వ్యవస్థలాగా. నిజంగా నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నట్టయితే చట్టబద్ధంగా ఆధారాలను చూపెట్టి కోర్టులో శిక్ష వేయాలి, ఎంత పెద్దవాళ్ళైనా సరే. మళ్ళీ ఇక ముందు జరగకుండా కాపాడుకోవాలి వ్యవస్థని. అది పరిష్కారం తప్ప అరెస్ట్ అయ్యారా, బెయిల్ వచ్చిందా లేదా, బేరసారాలు ఇవన్నీ ఏదో పేపర్లో చర్చ కోసం తప్ప దానివల్ల సమాజానికి ఫలితం లేదు. ఇప్పుడు సేమ్ అదే అంటారా సార్, లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ని కూడా మీరు ఇంత సీరియస్గా చూస్తున్నారు? బికాస్ బీఆర్ఎస్ పతనానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటారా? బీజేపీ దాన్ని గెయిన్ చేసుకుంది. ప్రజల మనసులో ఏముందని నేను చెప్పలేను, ఎందుకంటే ఏ ఒక్క అంశమే ప్రభావితం చేయదు, చాలా అంశాలు కలిసి ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి నా దృష్టిలో మౌలికంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టింది హైదరాబాద్లో ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది, రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ మాట కాదనలేరు. ఇది ఊరికే వాదన కోసం అంటమే కానీ వాస్తవంగా కాదు.
కానీ ఈ అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా గ్రామాలకు అందలేదు, దేశమంతా అదే ఉంది. తెలంగాణలో ఉందనుకోవడం పొరపాటు. రెండోది, ముఖ్యమంత్రి గారు చాలా దూరంగా ఉండిపోయాడు, అసలు మాకు ప్రజలతో అందుబాటులో లేదన్న భావం ఖచ్చితంగా కలిగింది. ఒక ఫ్యూడల్ ధోరణి ఉన్నది, ఒక పెత్తందారు ధోరణి ఉన్నది అన్న భావం ఖచ్చితంగా ఎవరిని అడిగినా కూడా ఏమయ్యా వీళ్ళు బాగానే చేశారు కదా అని చెప్పంటే కరెక్టే సార్, కానీ దొరతనం సార్ అనేవాడు. ఖచ్చితంగా జరిగింది. మూడోది, 10 ఏళ్ల తర్వాత శాసనసభ్యుల్లో చాలామంది వ్యతిరేకత వస్తుంది. ఇది మా జాగీర్లో అన్నట్టుగా మా ఇష్టోచనలు పెడతా ఉంటే ఎట్లాగా? ప్రజాభిప్రాయాన్ని గమనించి కనీసం అసెంబ్లీ అభ్యర్థుల్ని మార్చినట్టయితే బహుశా ఇంకో రకంగా ఉండే అవకాశం ఉండేది. కాబట్టి ఈ 3 తప్పులు జరిగినాయి అన్నాడు. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు అవినీతి లేకుండా ఈ దేశంలో పరిపాలన లేదని, ఎన్నికలు ఎంత ఖర్చు పెడుతున్నారో మనకు తెలుసు. కానీ ఇవన్నీ శృతి మించిపోయినాయని అర్థమవుతుంది, అధికార దుర్వినియోగం కానీ అవినీతి కానీ. మరి దానికి మూల్యం చెల్లించాలి, సమాజం చెల్లిస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే సార్, నేను ఒక బీఆర్ఎస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడి చెప్పాను కదా, 10 ఏళ్ళు నా దృష్టిలో కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇంకో రకంగా ఆలోచించండి, ప్రజల దృష్టిలో ఆలోచించండి. ఒక పార్టీని ప్రజలు ఎప్పుడు కాపాడుకుంటారు. ఒకటి, రాజకీయ పోటీలో 2 స్థానాల్లో నిలదొక్కుంటే మొదటి 2 స్థానాల్లో ప్రజలకు ఎప్పుడు ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి, ఒక పార్టీ గుత్తాధిపత్యం ఇష్టం ఉండదు కాబట్టి ఆ పార్టీని ఆదరిస్తారు. 2, ఓ పార్టీకి సిద్ధాంత బలం ఉండాలి. డిఎంకే ఉందనుకోండి, ఏడీఎంకే ఉందనుకోండి, ఎన్నో రకాల పొరపాట్లు, అవినీతి బ్రహ్మాండంగా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ మధ్య దాకా అసలు వాడు వస్తే వీడిని జైలు పెట్టేవాడు, వీడు వస్తే వాడిని జైలు పెట్టేవాడు. కుల రాజకీయం అన్నది అన్ని తప్పులు ఉన్నాయి, కానీ మౌలికంగా సిద్ధాంత బలం అన్నది. రాష్ట్రాల ఉనికి కోసం, సమాఖ్య వ్యవస్థ కోసం, అధికార వికేంద్రీకరణ కోసం, ద్రవిడ సంస్కృతిని కాపాడడం కోసం దీనిలో గట్టిగా వాళ్ళకి పట్టు చిత్తశుద్ధి ఉన్నది. గతంలో దానికి ఉద్యమాలు కానీ దాని తర్వాత ఒక చారిత్రక నేపథ్యం కానీ ఉన్నాయి. కాబట్టి ఒక సిద్ధాంతం అనేది మమ్మల్ని నడిపించినట్టయితే పొరపాట్లు దొరికినా కూడా ఒక పార్టీకి దీర్ఘకాలం మనుగడ ఉంటుంది. అసలు మీకు సిద్ధాంతం అనేది కనిపించలేదు అనుకోండి, ప్రజలకి మీరు ఏ వాల్యూస్కి, ఏ విలువలకు కట్టుబడుతున్నారో అర్థం కాలేదనుకోండి, ఎంతకాలం మిమ్మల్ని మోస్తారు ప్రజలు? ఎందుకు మోయాలి? రాజకీయ పార్టీలు అది మర్చిపోయినాయి. ఏ అంటకి ఆ గొడుగు పట్టినట్టయితే, ఏ రోజు ఏమిటి ఎందుకు చెప్తున్నామో అర్థం లేకపోయినట్లయితే, ఆపోటి అధికారం వస్తే మన ప్రగల్భాలు పలికినట్టయితే, ఒక దీర్ఘకాల దృక్పథం, ఎలాంటి సమాజాన్ని మనం కోరుతున్నాం, ఎలాంటి విలువల కోసం మనం బతుకుతున్నాం అన్నది స్పష్టత లేకపోతే ఏ పార్టీకైనా దీర్ఘకాలం మనం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఆ నిర్ణయం వారు చేసుకోవాలి, మన చేతుల్లో లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించాలంటే ప్రజలకు మీరు మార్గం చూపెడుతున్నారా లేదా, దిక్సూచిగా ఉన్నారా లేదా, ఏ విలువల కోసం మీరు ఉన్నారో అర్థమైందా లేదా, అది ఈవేళ చాలా పార్టీల్లో కనిపించట్లేదు. ఓకే సార్. సార్, లాస్ట్లీ కూలిపోతుంది, మీ సర్కార్ కూలిపోతుంది అని చాలా టైమ్స్ కామెంట్ చేస్తున్నాయి సార్. అంటే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అనేసి. సార్, నిజంగానే కూల్చేయడం అంత ఈజీగా? రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడం అంత ఈజీ కాదు, అది కొంచెం కరెంట్ కోసం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం సీరియస్గా తీసుకోవాలి. మనకేంటవుతుందంటే హడావుడిగా ఓటేసేస్తాం ఏదో కారణంగా, మర్నాడు నుంచి ఇస్తిఫాదో అంటుంటాం. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు కానీ పత్రికలు కానీ మనంతా కూడా ఓటు అనేది చాలా సీరియస్ అఫేర్. 5 ఏళ్లకి మనం పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాం. ఓటు ఇవ్వగానే మర్నాడే ఫలితాలు రావడం కష్టం, టైం ఇవ్వాలి. రెండోది, ఈవేళ ఓటు ఇచ్చేసి అధికారులను కూర్చోబెట్టి రేపు దింపేస్తే ఇది తమాషాగా మన ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక సీరియస్ పరిపాలన కాదు. కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చినప్పుడు, సంఖ్యాబలాన్ని గెలిపించినప్పుడు వాళ్ళు సమర్థంగా పరిపాలన చేయాలి. మరి ప్రజలు గట్టిగా జవాబుదారీతనాన్ని కోరాలి, నిరంతరం నిఘా ఉండాలి. అంతే తప్ప రోజుకో ప్రభుత్వం మారటం, ఇష్టం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు అటు ఇటు గంతులు వేసేయటం, వాళ్ళని కొనటం అమ్మటం, ఆ రకంగా సంఖ్యాబలాన్ని మార్పుతో అధికారాన్ని మార్పు వచ్చినప్పుడు ప్రజల్లో మరింత ఏవగం పెరుగుతుంది, మరింత అసహ్యం పెరుగుతుంది. కాబట్టి అది ఆ పద్ధతి సరైనది కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారుల లెవెల్లో ఉంటుందా, లేకపోతే సీఎం ఆదేశిస్తే కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందా? ఇది చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అండ్ ఈ లీక్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో అసలు నిజంగా ఇవన్నీ కరెక్టా కాదా? చాలామందికి మనం రాచరికంలో లేం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రజలకి, మనందరికీ, మనం అధికారంలో ఉండక్కర్లేదు, మన డబ్బు ఉండక్కర్లా, పరపతి ఉండక్కర్లా, పలుకుబడి ఉండక్కర్లా, మనందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. దాన్ని కాలరాచే హక్కు ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి లేదు. ఆ హక్కుల్ని కొన్ని అసాధారణ సందర్భాల్లో పరిమితం చేయవచ్చు. వాక్ స్వాతంత్రం ఉన్నది. వాక్ స్వాతంత్రంగా చెప్పని కొన్ని కులాల మధ్య, మతాల మధ్య మీరు ద్వేషాన్ని రెచ్చగొట్టి హింసని పెంచారనుకోండి,
ఖచ్చితంగా ఆపే బాధ్యత శక్తి ప్రభుత్వానికి ఉన్నది, రాజ్యాంగం అది ఇచ్చింది. అట్లాగే ప్రైవేట్ సంభాషణలు మనం ప్రైవేట్గా ఎవరితోనో మాట్లాడుకోవచ్చు, మన ఇంట్లో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియాల్సిన అవసరం లేదు. కానీ మనం నేరాలకు పాల్పడుతున్నామని కనుక ఆధారం ఉంటే, సంఘటిత నేరానికి పాల్పడుతున్నారు, దేశ విచ్ఛిన్నానికి దారితీస్తున్నారు కొన్ని సందర్భాలు ఉన్నట్టయితే, అప్పుడు కొన్ని రకాలైనటువంటి గార్డ్ రేల్స్ అంటాం, అంటే కొన్ని రకాలైనటువంటి జవాబుదారీ యంత్రాంగంతో కొంతమంది మీద ఫోన్ నిఘా వేయచ్చు. కానీ నాకు మీ మొహం నచ్చలేదని, మీరు వేరే పార్టీ అని, మీరు వేరే కులం వాడని, మీరు నా మాట వింటలేదని చేస్తే అది చట్టం కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, బడితున్నవాడిదే బరిగా ప్రవర్తిస్తున్నారు, పూర్వకాలం రాజుల్లాగా చక్రవర్తుల్లాగా. కాబట్టి ముఖ్యమంత్రికి కానీ మరొకటి కానీ ఇదిగో సౌమ్య నచ్చలేదా ఫోన్ ట్యాప్ చేయని అధికారం లేదు. చెప్తే అధికారులు పాటించరాదు, పాటించిన అవసరం లేదని కాదు, పాటించరాదు. ఈ మాట నేను ఊరికే చెప్పట్లా. ఉదాహరణకి నాకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వ్యక్తిగతంగా అనుభవం లేదు, అలాంటి చట్టాన్ని నేను ఎప్పుడు చట్టం ఉందని తెలుసుకొని నేను ఎప్పుడు అమలు చేయలేదు, నాకు అనుభవం లేదు కాబట్టి దాని గురించి ఉదాహరణ ఇవ్వలేకపోతున్నాను. ఇతర చట్టాలు ఉన్నాయి కొన్ని, ఉదాహరణకు జాతీయ భద్రతా చట్టం అన్నది. దాని కింద ఒక జిల్లా కలెక్టరు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు వేరే వారెంట్ లేకుండా, కోర్టు ముందు పెట్టక్కర్లా. 6 నెలలు పెట్టవచ్చు, 6 నెలల తర్వాత ఇంకో 6 నెలలు పొడిగించవచ్చు. దానికి కొన్ని అడ్వైజరీ బోర్డు ఏదో ఒకటి ఉన్నది. ఎన్నో సందర్భాల్లో నా దగ్గరికి ప్రతిపాదనలు వచ్చినాయి, ప్రభుత్వం నుంచి వచ్చినాయి, లేకపోతే అధికారుల నుంచి వచ్చినాయి, ఫలానా వాళ్ళు అరెస్ట్ చేయని చెప్పినాయి. ప్రతి కేసులో నేను తిరస్కరించాను. కొన్ని కేసుల్లో ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి నుంచి వచ్చినాయి, నేను తిరస్కరించాను. ఎవరు ఉన్నతాధికారి ప్రభుత్వం చెప్తే మీరు వింటలేదంటున్నారు, ప్రభుత్వం చెప్తే మీరు చేసుకోండి, నన్ను చేయమన్నప్పుడు నేను సాటిస్ఫై కావాలి చట్ట ప్రకారం. రాజ్యాంగం చట్టం చెప్తుంది అది. నా దృష్టిలో ఇది ఏ రకమైన సహేతుకం కాదు, నేను ప్రాణం పోయినా నేను చేయను, మీరు కావాలంటే చేసుకోండి, అది మీ బాధ్యత. ఆ మాట అన్నారు, అందుకోసం కూర్చోబెట్టింది. వీళ్ళందరినీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు పెట్టాం మనం? ఇంతకోసం ఇంత పెద్ద పోటీ పరీక్ష ఎందుకు, ఇన్ని లక్షల మంది పోటీ పడ్డం ఎందుకు, ఇంత చదువు నేర్చుకోవటం ఎందుకు? మరి వాళ్ళు ఈ పరీక్షల్లో నెగ్గి దానిలో సెలెక్ట్ అయితే మేమందరూ ఇంత బ్రహ్మరథం పడ్డం ఎందుకు? వీళ్ళందరికీ ఇంత ప్రచారం ఎందుకు, ఇంత రక్షణ ఎందుకు ఇచ్చాము? ఈ ప్రజల్ని రాజ్యాంగాన్ని కాపాడతారని చెప్పని. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి నేను చేసేసాను ఎవడన్నా సరే ప్రజల హక్కుల్ని కాలరాయడంలో లేకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలో దాన్ని క్షమించకూడదు, అది నేరం. ముఖ్యమంత్రి మీద మంత్రి మీద తప్పు చేస్తే వాళ్ళ మీద పడవచ్చు, కానీ అధికారులే పూర్తిగా బాధ్యత ఉన్నది. ఇంకొంచెం పెద్దగా వెళ్ళినట్టయితే 2వ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఏం చేశారు? కొన్ని లక్షల మందిని చంపేశారు, కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో మిగతా చోట్ల పెట్టి దారుణంగా యూదుల్ని ప్రధానంగా, ఇతరులు కూడా చాలామంది చంపేశారు. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా న్యూరంబర్గ్ ట్రయల్స్ అని చెప్పని న్యూరంబర్గ్లో జర్మనీలో అక్కడ వీళ్ళందరినీ కూడా వీళ్ళ ముందు నేరారోపణ చేసి విచారణ చేశారు. వాళ్ళందరూ మొత్తుకున్నది ఏమిటి? హిట్లర్ ఆదేశాలు సార్, మాదేముంది, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, వాళ్ళు చెప్పిన ప్రకారం చేశామని. సభ్య సమాజం ఒప్పుకోలే, ప్రపంచం ఒప్పుకోలే. వాళ్ళందరికీ ఉరిశిక్ష పడింది, లేకపోతే జైల్లోకి వెళ్ళారు. కాబట్టి మానవ హక్కుల్ని ఉల్లంఘించడంలో, మనుషుల్ని చంపటంలో, రాజ్యాంగ వ్యవస్థను కాలరాయటంలో పైవాడు చెప్పాడు కాబట్టి నేను చేశానన్నది ఏ రకంగానూ కూడా క్షమార్హం కాదు. అధికారులకు పూర్తి బాధ్యత ఉన్నది. కాబట్టి రాజకీయంగా సరే ప్రజలు పట్టించుకుంటారు, కోర్టులు వీలుంటే శిక్షిస్తాయి, కానీ అధికార యంత్రాంగం ఖచ్చితంగా శిక్ష పడవలసిందే. మళ్ళీ ఎవరు ఈ తప్పులు చేయకుండా ఈ సమాజంలో గుణపాఠం నేర్పవలసిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జేపీ సార్. చాలా విషయాల గురించి చాలా క్లుప్తంగా అండ్ ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ అన్ని నా దగ్గర మసాలా దొరకదు మీకు. ఎలా భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఎలా ఆలోచించాలని మాత్రమే చెప్పే ప్రయత్నం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.